నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవాదాయ శాఖ గురించి ఎటువంటి అవగాహన లేకుండా సోము వీర్రాజు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. నరేంద్ర మోదీ పాలనలో విజయాలను యువమోర్చా ప్రజలలోకి తీసుకెళ్లాలి. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. దళిత పీడిత కులాలపై అగ్రవర్ణాల దాడులను ఎదుర్కోవడానికి బలమైన ఉద్యమాలు అవసరం. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్. పవన్ కళ్యాణ్ కు ఆయన ఆలోచనలేమిటో గమ్యం ఏమిటో ఆయనకే తెలియదు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. దేవాదాయ శాఖ గురించి ఎటువంటి అవగాహన లేకుండా హిందూ దేవాలయాల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా బీజేపీ మంత్రి హయాంలో 44 దేవాలయాలను కూలగొడితే ఏం చేశారంటూ నిలదీశారు. దేవాదాయ శాఖలో ₹1 కూడా అవినీతి జరగకుండా నిబంధనలకు లోపడి పనిచేస్తున్నట్లుగా వెల్లడించారు. విలేకరుల సమావేశంలో వైసీపీ యువనేత కొట్టు విశాల్, కరి భాస్కర్ రావు, గుండుబొగుల నాగు, మణికొండ వెంకటేశ్వరరావు, కొలుకులూరి ధర్మరాజు, జామి కృష్ణ, రెడ్డి సూరిబాబు, పాలకోడేటి సురేష్, సిర్రాపు శాంతకుమార్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడే ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి, హిందూ దేవాలయాల గురించి ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం దేవాలయాలన్నింటికి ఆయనే అధిపతి అనుకుంటున్నాడా, లేదా ఆయన మఠాధిపతులు అనుకుంటున్నాడా, నాకు అర్థం కాలేదు. హిందూ ఆలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోం, దేవాలయ జోలికి వస్తే ఖబర్దార్ అంటే ట్విట్టర్లో పంపించాడు ఆయన. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? అసలు ఏదైనా ఒక కామెంట్ చేసే ముందు దాన్ని కూలంకషంగా తెలుసుకుని, ఏం జరుగుతుందో తెలుసుకుని, చట్టం ఎలా ఉందో తెలుసుకుని, చట్టానికి లోబడి జరుగుతుందా, చట్టానికి వైలేట్ చేసి జరుగుతుందా అని తెలుసుకుని కామెంట్ చేయాలి. ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు. భక్తులు ఇచ్చిన కానుకలు, మొక్కుబడు సొమ్ములను దేవాలయ నిర్మాణ ఖర్చులు పోను మిగతా సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేస్తారంట. బ్యాంకులో డిపాజిట్ ఎలా చేస్తారో ఆయన తెలుసా? ఆ దేవాలయాలకు సంబంధించి కొన్ని దేవాలయాల్లో ఉన్న సర్ప్లస్ ఫండ్ డిపాజిట్ చేస్తే ఎక్కడైనా విత్డ్రా చేశారని ఆయన నిరూపించగలరా? నేను సవాల్ చేస్తాను అతన్ని. ఇప్పుడు 2015లో ఆడిట్ చేసి వదిలేస్తే నేను వచ్చిన తర్వాత అప్ టు డేట్గా రేపు వచ్చే సెప్టెంబర్ నాటికి మొత్తం ఎంటైర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్క దేవాలయంలో కూడా ఆడిట్ జరగకుండా ఉండకూడదని, కాన్స్టిట్యూషనల్ ఆడిట్ జరపాలని కూడా నేను ఆదేశాలు ఇచ్చాను. అక్కడ అవకతవకలు జరగకూడదని ఆయన ఇష్టం కామెంట్ చేస్తుంది. కామన్ గుడ్ ఫండ్ అన్నది ముఖ్యమంత్రి గారు విచారించిన లోపడి ముఖ్యమంత్రి గారు ఏమైనా కామన్ గుడ్ ఫండ్ రిలీజ్ చేస్తాడా? దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? అసలు తెలుసా ఆయనకి? అసలు మీకు ఆలయాలకి మీకు ఏంటంటే సంబంధం? మీ హయాంలో కదా 44 దేవాలయాలు కూలగొట్టేశారు. ఇప్పుడైనా మాట్లాడారు దీని మీద? అప్పుడు కూడా నువ్వు సీనియర్ మోస్ట్ నాయకుడుగా, అప్పుడు భారతీయ జనతా పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్ కాకపోవచ్చు నాకు తెలిసి అప్పటికి. కానీ మీరు ఎక్కడన్నా దాని మీద కామెంట్ చేశారా? ఇలా కూలగొట్టడం అన్నది అన్యాయం. హిందూ దేవాలయాలు కూలగొట్టే అధికారం చంద్రబాబు నాయుడుకి ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్న మా మినిస్టర్, మా మిత్రుడు పైడికొండ మాణిక్యాలరావు గారికి ఎవరు ఇచ్చారు? ఇలా కూలగొట్టడం అన్యాయం అని మీరు అడ్డం పడ్డారా? పిల్లలు ధర్నాలు చేశారా?
ఇవాళ ఏమీ లేకుండా ఏ రకంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు? ఒక్క రూపాయి కూడా తేడా జరగకుండా కాపలా కాస్తున్నాం. ఆలయాలు అభివృద్ధి చేసి చూపెడితే అందరికీ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆలయాలు అభివృద్ధికి ఎంత కట్టుబడి ఉందో అన్నది. ఖచ్చితంగా ఇది మనం చెయ్యాలి. ప్రభుత్వ ప్రాధాన్యత, ముఖ్యమంత్రి గారు నమ్మకం దేవుడి మీద, ఆయనకు ఎన్ని భక్తి శ్రేయ ప్రపత్తులు ఉన్నాయన్నది ప్రతి మాటలోనే కనపడుద్ది. అంత దేవుడి దయతోటి ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అన్న ఆలోచన ప్రతి న్యూస్లో చెప్తారు. అది మనం మన డిపార్ట్మెంట్ పరంగా చేసి చూపించాలని నేను అక్కడ ఉన్న అధికారులకి ఏదైతే మీరు సీజీఎఫ్ కట్టవలసింది, ఈఐఎఫ్ కట్టవలసింది, అర్చక వెల్ఫేర్ కట్టవలసింది పెండింగ్ ఉన్నాయో మీకు వచ్చిన ఇన్కమ్ ద్వారా వచ్చిన ఏదైతే ఉందో దాన్ని మాకు డిపార్ట్మెంట్కి ఏ అకౌంట్ అకౌంట్ రిమిట్ చేయమని ఆదేశాలు ఉంటుంది జరిగింది. దీనికి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు తెలిసి తెలియకుండా రాద్ధాంతం చేయటువంటి ఆలయాలు సొంతం అయిపోయినట్టు ఆదాయాలు దేవాలయాలు చూడుకొస్తే కబడ్దారంటండి. ఎవరికి చెప్తాడు కబడ్దారు? రాబోవు ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీను అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ యువమోర్చా బాధ్యత ఎక్కువ ఉందని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ విజ్ఞప్తి చేశారు. స్థానిక ధనా రెసిడెన్సీలో బీజేపీ యువమోర్చా సమావేశం పట్టణ అధ్యక్షులు గర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ యువత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని, రాష్ట్రానికి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరసి సోమేశ్వరరావు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు లీలాకృష్ణ, తమరాడు చిన్న తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న రాజకీయ పార్టీ. ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజలు అడగని కూడా ఇస్తున్న మహానాయకుడు మోడీ గారు. ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఎంతో ముందుకెళ్తూ ఇలా దక్షిణాది అయిన మన ఆంధ్రప్రదేశ్లో కూడా 2024 అధికారులు వచ్చే విధంగా అడుగులేస్తున్నాం మనం. దానికి మీ యువత ముందు దీని ముఖ్య భూమికి ఎవరంటే యువమోర్చా తరపున మీ యువతే పాల్గొవాలి. ఎందుకంటే ఇవాళ ఎన్నో ఉద్యమాలు ఇవాళ రాష్ట్రంలో చేస్తున్న అధికారంలో ఉన్న అధికార పార్టీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలని వీళ్ళ స్టిక్కర్లు వేసుకుని ఇక్కడ అమలు చేస్తూ ఒక్క అభివృద్ధి కార్యక్రమం 3 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో లేకుండా, ఒక రోడ్డు వేయకుండా, ఒక ప్రజలకి అవసరం లేకుండా ఓన్లీ ఓటు బ్యాంక్ కావాల్సిన కార్యక్రమం చేస్తూ ఎదురుకెళ్తున్న దాన్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత యువమోర్చగా ఉంది. కాబట్టి 7వ తారీఖున బ్రహ్మాండమైన ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ, ఒక ఉద్యమంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద పోరాడతాకి భారతీయ జనతా పార్టీ పిలుపుని అనుసరించి యువమోర్చా భారీ ర్యాలీ జిల్లాలో ప్రవేశపెడతారు. ఇందులో దానికి ఈ భారతీయ జనతా పార్టీ అభిమానులందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొని మన గొంతు ఎత్తి ప్రజలకి ప్రభుత్వం మీద నిరసన తెలియజేసే విధంగా ఎదరికెళ్లాలని కోరుకుంటూ ఆగస్టు 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమయ్యే యువ సంఘర్షణ యాత్ర బైక్ ర్యాలీ అది భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జరగబోతుంది. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ జరగబోతుంది. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో 7, 8 తారీఖుల్లోని ఇక్కడ జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే దానికి పెద్ద ఎత్తున ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బైకులతో పెద్ద ఎత్తున ఏదైతే ఆకివీడిలో మన జిల్లాలో ప్రారంభమయ్యే యాత్రకు మొదటి ఆకివీడిలో ప్రారంభమయ్యే చోటకి ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారు ఒక 400 బైకులతోటి వస్తామని చెప్పి ఈ నియోజకవర్గం కన్వీనర్ అయినటువంటి ఈతకోట తాతాజీ గారు చెప్పడం జరిగింది. అది చాలా సంతోషం. అలాగే భీమవరంలో జరిగే ర్యాలీకి మన బీజేవైఎం జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అది కూడా తొందరలో కూడా మేము దానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతూ ఉన్నాం. అలాగే తాడేపల్లిగూడెంలో ఆగస్టు 7వ తారీఖున ఈ ర్యాలీ జరగబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి కూడా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు. యువమోర్చే ఈ దేశానికి భవిష్యత్తుకి కూడా కీలకమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తును మార్చాలన్నా,
రాబోయే తరాలకి ఆదర్శంగా నిలవాలన్నా కూడా యువత మరి ఆదర్శంగా ఉంటేనే మరి ఆ ఎదటి వారికి మరి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ యువమోర్చాలో మీరు తీసుకున్నటువంటి బాధ్యతని ప్రజలకు వచ్చినటువంటి అనేక సమస్యలు ఇవాళ వరద బాధితులు ఉన్నప్పటికీ వరద బాధితులు పడుతున్నటువంటి విషయాల్లో కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ చేసే విధానాన్ని కానీ ఎప్పటికప్పుడు మీరు ఈ సమస్యలని అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు సేవ చేసే విషయంలో కీలక పాత్ర కీలక భూమిక పోషించినాడు మీరు భారతీయ జనతా పార్టీకి బలమైన శక్తిగా అవతరిస్తారని ఈ సందర్భంగా చెబుతూ మీరు చేసే ప్రతి కార్యక్రమం భారతీయ జనతా పార్టీకి ఎంతో విలువైంది కీలకమైంది కాబట్టి యువమోర్చాలో మీరు తీసుకున్న బాధ్యతలకి పరిపూర్ణ న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణ భారతీయ జనతా యువమోర్చాలో కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తాడేపల్లి యువమోర్చాను ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే భారతీయ జనతా యువమోర్చా చాలా కీలకమైన పాత్ర పోషించింది ఆంధ్రప్రదేశ్లో చెప్పడానికి ఈడబ్ల్యూఎస్తో మొదలెట్టి మొదట జరిగినటువంటి ర్యాలీల వరకు నిరసనల వరకు కూడా అన్నిటికీ కూడా భారతీయ జనతా యువమోర్చా చాలా ఉత్సాహంగా పనిచేసిందని తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే నూతనంగా జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా యువమోర్చాలో మేము చేసే ప్రతి కార్యక్రమానికి కూడా చాలా ఉత్సాహంగా తోడ్పడాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తాడేపల్లి పట్టణ యువమోర్చాను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. దళిత పీడిత కులాల పేరుపై అగ్ర కులోన్మాద దాడులు హత్యలకు వ్యతిరేకంగా బలమైన ఐక్య ఉద్యమాలు నిర్మించాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల 3వ జిల్లా మహాసభలు స్థానిక ఉషోదయ కాన్ఫరెన్స్ హాలులో ప్రారంభమయ్యాయి. జిల్లా అధ్యక్షులు మెరుపో జాన్ రాజు అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. జిల్లాలో మెజారిటీ దళితులు కనీసం సెంటు భూమి కూడా లేకుండా నిరుపేదగా జీవిస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ను నీరుగార్చారన్నారు. 2వ సెషన్లో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కృష్ణ మాట్లాడుతూ దళితులపై అగ్రవర్ణాలు చేస్తున్న దాడులను ఖండించారు. ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు డి సోమసుందర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ శ్రీమన్నారాయణ, పీకేఎస్ నాయకులు ఎస్కే మస్తాన్ పాల్గొని మాట్లాడారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేఎన్పిఎస్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఎం జాన్ రాజు, ఉపాధ్యక్షులుగా ఎన్ దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా గెడ్డెం రవీంద్రబాబు, సహాయ కార్యదర్శిగా ముప్పిడి కుమార్, కోశాధికారిగా పి పరంజ్యోతి, కార్యవర్గ సభ్యులుగా శివకుమార్, దిద్దే రాజు, ముప్పిడి వేణు, రవికుమార్లు ఎన్నికయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ధాన్యాగారంగా పిలువబడుతున్న గోదావరి జిల్లాల్లో దళితుల మీద దాడులు, హత్యాకాండలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దళితుల్ని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమని సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి దళితులకు అందాల్సిన 57 పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు మొత్తాన్ని రద్దు చేసి అసలు రిజర్వేషన్ విధానాన్ని లేకుండా చేసి అమ్మఒడి అంట అందరికీ దళితులకి, ఆదివాసీలకి, అగ్రకులాలకు సంబంధించిన భూస్వాములకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కింద లేకపోతే ఇంకో దాని కింద పథకాలు అన్నీ కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఇప్పటివి కూడా దళితుల్ని మభ్యపెట్టే పథకాలు అనేకం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా దళితుల్ని చైతన్యవంతం చేయడం కోసం జూలై 17 నుంచి ఆగస్టు 6 దాకా ఈ 20 రోజులు గ్రామాన కుల నిర్మూలన పోరాట సమితి దళిత చైతన్య యాత్రలు నిర్వహిస్తూ ఉన్నది. ఆ యాత్రలను జయప్రదం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తా ఈ సభలో విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. అగ్రవర్ణ దురహంకారంతో దళితులపైన, ఆదివాసీలపైన, ముస్లింలపైన, బడుగు బలహీన వర్గాలపైన ఈ దేశంలో దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి రాజ్యాంగ వ్యవస్థలు సైతం విఫలమవుతున్నాయి. కోర్టులు అనేకమైనటువంటి తీర్పులు ఇస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమైనాయి. చట్టాలు చేస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమైనాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయకుండా కుల రక్కసిని పెంచి పోషిస్తూ ఈ రోజున బడుగు బలహీన వర్గాల మీద దాడులకు వాళ్ళు కూడా ఒక కారణంగా ఉన్నారు. అందుకే ఈ మహాసభల సందర్భంగా మేము ఒక పిలుపు ఇస్తున్నాం.
ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని తూచా తప్పకుండా పకడ్బందీగా అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ను నిధులను వేరే వాటికి తరలించకుండా వారి అభివృద్ధికే కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును, జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, హెచ్ఎఫ్, డిజిటల్ ఎక్స్రే, సిఆర్ఎం సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ఐసీయూ, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. ట్రినిటీ హాస్పిటల్స్ సామాన్యులకి అందుబాటులో అత్యాధునిక వైద్యం మన తాడిపల్లిగూడెంలో. ఇప్పుడు మన ట్రినిటీ హాస్పిటల్ వారి తల్లి పిల్లల విభాగంలో డాక్టర్ పావని గారి ఆధ్వర్యంలో స్త్రీ మరియు గర్భిణీలలో వచ్చే ఆరోగ్య సమస్యలు, గర్భకోశ వ్యాధులకు, పీసీఓడి సమస్యలకు, సంతానలేమి, సంతాన సాఫల్యత సమస్యలకు అత్యాధునిక వైద్యం ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో చేయబడును. డాక్టర్ పంపన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చిన్న పిల్లలు మరియు నవజాతి శిశువులలో వచ్చే జ్వరాలు, విష జ్వరాలు, కామెర్లు, ఫిట్స్, బరువు తగ్గుట వంటి సమస్యలకు మెరుగైన వైద్యం అందించబడును. పిల్లలలో ఉండే అన్ని రకాల ఎమర్జెన్సీలకు వెంటిలేటర్, సిపాప్లతో అత్యున్నతమైన ఎన్ఐసియు సదుపాయం కలదు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల అనుసంధానంతో ఉచిత క్యాష్లెస్ వైద్యం, 24/7 ఎమర్జెన్సీ సేవలు. సంప్రదించండి ట్రినిటీ హాస్పిటల్స్, బెస్ట్ క్యాంపస్, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 9091081108. ఆత్మీయ హస్తం, ఆరోగ్య నేస్తం. గత 25 సంవత్సరముల నుండి కేబుల్ రంగంలో అత్యంత మన్నికైన సేవలు అందిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మీ టీసీసీ ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కూడా అలాగే సేవలందిస్తూ మీ ఆదరాభిమానాన్ని పొందాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఇంతకు ముందు వలె ఆదరిస్తారని ఆశిస్తూ ఇంటర్నెట్ కోసం వెంటనే కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి లేదా 9885867366 కి కాల్ చేసి సంప్రదించండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన గమ్యం ఏమిటో ఆయనకే తెలియదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైనుంచి వచ్చే ఆదేశాలు పాటిస్తూ పార్ట్ టైం రాజకీయాలు చేస్తారని ఎద్దేవా చేశారు. యువతకు మేలు చేసేలా సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే పవన్ కళ్యాణ్ యువతను రెచ్చగొడుతూ వారిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో వైసీపీ యువనేత కొట్టు విశాల్, కరి భాస్కర్ రావు, గుండుబొగుల నాగు, మానికొండ వెంకటేశ్వరరావు, కొలుకులూరి ధర్మరాజు, జామి కృష్ణ, రెడ్డి సూరిబాబు, పాలకోడేటి సురేష్, సిరాపు శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. పైనుంచి ఒక అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి ఆదేశాలు వస్తాయి. ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేస్తాడు. దానికి సంబంధించిన ప్రతిఫలం ఆయనకి పడుతుందనే ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీని పెట్టి, రాజకీయ పార్టీ అన్నది ఎందుకు పెడతారు? కేఏ పాల్ కూడా రాజకీయ పార్టీ పెట్టాడు కదా. కేఏ పాల్ గురించి మనం ఏం మాట్లాడుతుంటే జనం ఏమనుకుంటారు? నువ్వు రాజకీయ పార్టీ పెడితే నువ్వు ఒక రాష్ట్రానికి అధికారం చేపట్టడానికి నాకు అవకాశం ఉంది, నన్ను నమ్ముకుని కొంతమంది నన్ను అభిమానిస్తున్నారు అనుకుంటే తప్పే లేదు. రాజకీయ పార్టీ పెట్టచ్చు. ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక దారి దశ చూపించేలాగా ఉండాలి. నువ్వు ఏ సిద్ధాంతంతో నువ్వు రాజ్యాధికారం చేపడుతున్నావు అనుకున్నావో ప్రజలకు అర్థం అవ్వాలి. దాన్ని నువ్వు చిత్తశుద్ధితోటి ప్రజల కోసం కష్టపడుతున్నట్టుగా కనపడాలి. అంతేగాని కమర్షియల్ ఆస్పెక్ట్ తోటి పార్టీ పెడితే ఆ పార్టీని అడ్డ పెట్టుకుని కమర్షియల్ బెనిఫిట్ పొందేస్తే నా ఉద్దేశం నెరవేరింది అనుకుంటే అది నీ ఇష్టం. ఇప్పుడు అదే కదా అదే చూస్తున్నాం. ఇప్పుడు ఇమ్మెచ్యూర్డ్ కామెంట్స్ అన్నీ చేస్తున్నాడు ఆయన.
అని అసలు ఆయన ఏం మాట్లాడాలో ఎప్పుడు ఏం మాట్లాడతాడు తెలుసా? ఎప్పుడేం మాట్లాడతాడు? ఎన్ని పార్టీలతో సమావేశం చేశాడు ఆయన? ఎన్ని పార్టీలతో సమావేశం చేశాడు? ఒక్క వైఎస్ఆర్ తప్ప మిగతా అందరితోటి సమావేశం చేసినాడుగా. అసలు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి 2009లో కదా పీఆర్పీ ద్వారా కదా ఈయన యువత రాష్ట్ర పీఆర్పీ యువతకు అధ్యక్షుడిగా చేశాడు. అసలు పీఆర్పీ పార్టీకి మన రాజకీయ పార్టీగా అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఒక రాజకీయ పార్టీగా చిరంజీవి గారు పెట్టారు. ఎంతో గౌరవప్రదంగా ఎవరి పార్టీ కోసం చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని నా కార్యక్రమాలు చూసి నా పరిపాలన చూసి నాకు కొట్టేమన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయన కొట్టేశారు. మీరు ఆ వేళ పీఆర్పీ టికెట్లు అమ్ముకుంది, డబ్బులు పుచ్చుకుంది అని మీ మీద బురద జల్లింది ఎవరు? దుమ్మెత్తిపోసింది ఎవరు? ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే చంద్రబాబు నాయుడు గ్రూపు. ఒకవేళ నీకంటూ కోపం అంటుంటే ఎవరి మీద ఉండాలి? చంద్రబాబు నీ పార్టీకి నీకు చేసిన ద్రోహం కానీ, ఈనాడు నీ పార్టీకి చేసిన ద్రోహం కానీ, లేదా ఆంధ్రజ్యోతి చేసిన ద్రోహం కానీ ఇవన్నీ నీకు గుర్తుండాలి. కానీ నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వైరుధ్యం ఉన్నాయి? ఎవరు రాజకీయ వైరుధ్యం ఇప్పుడు ఎలా వస్తుంది? రాజకీయ వైరుధ్యం ఎలా వస్తుంది? ఓ పార్టీ సిద్ధాంతాలు నచ్చకో, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడిగి చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్నప్పుడు ఒక రాజకీయ వైరుధ్యాలు వస్తే పార్టీ పరంగా విభేదిస్తావు, నీ పాలసీ కరెక్ట్ కాదంటే ఇంకోటి ఉంటావు. నువ్వేం చేసావు? కేవలం కమర్షియల్గా ఆలోచించి నువ్వు అవాళ తెలుగుదేశానికి ఓటేయమన్నావు, కేంద్రంలో బీజేపీ ఓటేయమన్నావు. దానికి ప్రతిఫలం ఏమేమి వస్తాయో చెప్పావు. నేను నిలదీస్తాను పెట్టిన పార్టీ నేను రాజకీయ అధికారం కోసం పెట్టదన్నావు. ఆనాటి మాట అది. నాకు చేగువేరా నా ఆదర్శం అన్నావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు ఆదర్శం అంటావు. లేకపోతే మావో నాకు నా బ్లడ్లో ఉందా మార్క్సిజం అంటావు. కానీ ఆచరణ ఎక్కడైనా సరే నువ్వు చేసేది ఎక్కడైనా కనపడుతుందా? ఈ నెల 24, 25 తేదీలలో విజయవాడ కేంద్రంగా ఏపీ పురోహిత బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో తలపెట్టిన బ్రహ్మయజ్ఞం పురోహిత స్మార్త విధాన్ మహాసభను జయప్రదం చేయాలని నరసింహమూర్తి తెలిపారు. టీటీడీ విశ్వవిద్యాలయం పరీక్ష అధికారులచే పలు శాఖలకు 2 రోజులు పరీక్షలు నిర్వహించి పట్టాతో పాటు బిరుదుతో సత్కరిస్తామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సంఘ నాయకులు ఈమని రామచంద్ర సోమయాజులు, యామిజాల నరసింహమూర్తి, కొడవటిగంటి నరసింహాచార్యులు, నుదురుపాటి శివశర్మ, జోస్యులు సత్యనారాయణ శర్మ తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రంలో 2 లక్షల మంది బ్రాహ్మణులు పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించి వారి కుటుంబాలని పోషించుకుంటూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు. ఈ పౌరోహిత్యం నేర్చుకునే వారిలో ఎక్కువ మంది తండ్రుల వద్ద మరియు ఏదో గురువు వద్ద విద్యను అభ్యసించి వారు చక్కగా హిందువుల ఇళ్లలో అనేక కార్యక్రమాలు చేయిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వీరికి కూడా ఒక గుర్తింపు పట్టా ఇవ్వాలి, వారి విద్యానుసారం వారికి ఉన్న ప్రావీణ్యతను బట్టి ఒక పట్టా ఇచ్చి ఒక మంచి బిరుదు ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పం చేసి జూలై 24, 25 తేదీల్లో ఈ నెల విజయవాడలో ది వెన్యూ ఫంక్షన్ హాల్లో పురోహిత స్మార్త విద్వాన్ మహాసభ మరియు పురోహిత పరీక్షలు నిర్వహింపబడుతున్నాయి. దీనికి ఆన్లైన్లో అందరూ దరఖాస్తు పెట్టుకోవాలి. పరీక్ష ఇచ్చిన వారందరికీ కూడా ఒక పట్టా ప్రదానంతో పాటు మంచి బిరుదు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు, అట్లాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రొఫెసర్స్ కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనికి మాకు గౌరవ సలహాదారులుగా ఈమని రామచంద్ర స్వామయ్య ఘనపాటి గారు వారు మాకు చక్కటి సూచనలు సలహాలు అందిస్తున్నారు. రాబోయేటువంటి 24, 25 తేదీల్లో సకల శాఖా పురోహిత పరిషత్ అన్నమాట. ఇది అన్ని శాఖల వారు దీంట్లో పరీక్షిస్తున్నారు. దాదాపు 1000 మందికి సుమారుగా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. బ్రాహ్మణులు, పౌరోహితుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చి ఈరోజు మన కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులు వారిని ఆహ్వానించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. వారు తప్పకుండా వస్తామని చెప్పారు. వారు కూడా మంచి చక్కటి సూచనలు చేస్తూ సహకారం అందిస్తూ ఉన్నారు.
వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ అందరినీ కూడా రావాల్సిందిగా నేను తప్పకుండా కోరుతూ ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ఎక్కువగా విద్యార్థులు కానివ్వండి, పరీక్షలు రాసేవారు కానివ్వండి, ఇప్పుడు ఎక్కువగా రావాలని మేము కోరుతూ, అలాగే యామజాల నరసింహమూర్తి గారు రేయనగా పగలనగా కష్టపడి పురోహితులకు అందరూ కూడా మేలు చేయాలని ఎక్కువ ఒక తాపదంలో 24 గంటలు కూడా కష్టపడిన వ్యక్తి ఆయన. అందుచేత ఈ పరీక్షలకి ఈ రోజున మా అన్నయ్య గారిని అన్ని శాఖలు కూడా స్మార్తము, శైవము, వైగాంసము, పాంచరాత్రము అనేక శాఖలన్నీ కూడా పరీక్షలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా పురోహితులు కూడా ఆదరవలసిందిగా కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా సబ్ని వీసు కృష్ణమోహన్ నియమితులయ్యారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సిఫార్సు మేరకు జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నియామకం ఉత్తర్వులు విడుదల చేశారు. కృష్ణమోహన్ గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో పనిచేస్తూ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ సంఖ్యను పెంచుతానని కృష్ణమోహన్ తెలిపారు. ఆయన జైహో యూత్ను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేశారు. స్థానిక కడకట్ల జనతా చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని మదన్ మోహన్ అగర్వాల్ ప్రారంభించారు. శిబిరంలో 18 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేసి 14 మందిని ఆపరేషన్ నిమిత్తం నిడదవోలు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జి బాపయ్య శర్మ, సెక్రటరీ వి రామ్మోహన్ రావు, కోశాధికారి చిన్నం జగదీష్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పేరూరి కాసయ్య, వై ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా మా అధ్యక్షులు సంగీ సూర్యమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో బాపయ్య శర్మ గారు ఈరోజు నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీన్ని మా సీనియర్ సభ్యులు మదన్మోహన్ అగర్వాల్ గారు ప్రారంభించడం చాలా సంతోషం. ప్రతి నెల కూడా కడగట్లలో జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు ప్రతి 3వ ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా చేసేటువంటి నేత్ర వైద్య శిబిరాలన్నింటినీ కూడా మా సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులైనటువంటి పవన్ కుమార్ గుప్తా గారు స్పాన్సర్ చేయడం జరుగుతోంది. దాన్ని ఈరోజు మదన్ మోహన్ గారు ప్రారంభించడం చాలా సంతోషం. ప్రతి నెల 10 నుంచి 17 వరకు ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా నేత్ర వైద్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి 3వ ఆదివారం వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ సమావేశానికి అందరూ పాల్గొని జయప్రదం చేయడం చాలా సంతోషం. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి నెల నిర్వహించే ఈ నేత్ర వైద్య శిబిరాన్ని ఈరోజు మన మిత్రులు లయన్ డాక్టర్ మదన్ మోహన్ అగర్వాల్ గారి చేత ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన సీనియర్ లయన్ దాత అయినటువంటి పదం కుమార్ గుప్తా గారు స్పాన్సర్ చేస్తున్నారు. మనం ప్రతి నెల నిర్వహించే ఈ నేత్ర వైద్య శిబిరాన్ని నిడదవల్లో ఉన్నటువంటి ఈ రాజరాజేశ్వరి ఈ నేత్ర వైద్యశాల లయన్స్ క్లబ్ వాళ్ళ యొక్క సహకారంతో ఇక్కడ నిర్వహిస్తున్నాం. మనందరికీ తెలుసు, మన ఆయుర్వేదం మనకు చెప్తున్న విషయం అంటే ప్రపంచానికి వైద్యం నేర్పిన మన ఆయుర్వేదం ఏం చెప్పిందంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. మన దేహంలో ఉండే అన్ని ఆర్గాన్స్, అన్ని అంగాల్లోనూ కూడా అతి ముఖ్యమైనది కన్ను. కన్ను లేకపోతే అసలు ప్రపంచం లేదు ఎవరికి కూడా. అంటే కన్ను ఉండటం వల్లే ప్రపంచాన్ని చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా కంటికి సంబంధించిన వైద్యం కానీ లేక పరీక్ష కానీ చేయించుకుని అందరూ కూడా కంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఇక్కడ మనకి కంటి వైద్యం నిర్వహిస్తున్నాం. సేవా కార్యక్రమం భాగంగా ఈ రోజున కరగట్ట జనతా హాస్పిటల్ నందు ఉచిత నేత్ర శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ శిబిరాన్ని ఆర్థిక సహకారం అందించిన సీనియర్ మెంబర్ అయిన మా బాబాయ్ గారైన శ్రీ పదం కుమార్ గుప్తా గారికి మా తాడేపేట లయన్స్ క్లబ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే మేము ప్రతి నెల 2వ తేదీని డయాబెటిక్ క్యాంపు, ప్రతి నెల 3వ ఆదివారం ఫ్రీ ఐ క్యాంపు ఏర్పాటు చేసింది. ఈ క్యాంపులో అవసరమైన వారందరికీ కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వబడుతుంది. కావాల్సిన ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ డాక్టర్ సూచనల ప్రకారముగా వారిని తణుకు నిడదవోలుకి తీసుకెళ్ళి వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా చేసి పంపిస్తారు. మేము లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో ప్రతి మా దానికి వచ్చిన ప్రతి దాన్ని కూడా మేము ఎంతో కొంత మేము చేస్తున్నాం. అలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన లయన్స్ పెద్దలు పేరూరి కాశీ గారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు, చెన్నం జగదీష్ గారు, బాపయ్య శర్మ గారు,
వంగపూడి రామ్మోహన్ రావు గారు, ఆ ఎర్ర అంజనేయ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మార్కెట్లో కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. గత వారం మాదిరిగానే స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగాళాదుంపలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు ఈ విధంగా అన్ని కూరగాయల ధరలు కిలో 30 నుంచి 40 రూపాయల వరకు ఉన్నాయి. అదేవిధంగా ఆకుకూరల ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. టమోటాల ధర మాత్రం ఒకంత ఎక్కువగానే ఉంది. ధరలు అందుబాటులో ఉండటంతో బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వినియోగదారులతో కలకల్లాడుతూ కనిపించింది. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు గత ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 6 నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడానికి గాను 550 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పేదలకు బియ్యం ఇవ్వలేదని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి రాఘవులు తెలిపారు. పార్టీ ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం మండల కమిటీల ఆధ్వర్యంలో ఆందోళన చేసి తహసీల్దార్కు వినతి పత్రాలు ఇస్తామని పివి రాఘవులు తెలిపారు. తెలుగు తేజం పివి సింధు తొలిసారి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకొని సంచలనం సృష్టించారు. ఫైనల్లో భారత స్టార్ షట్లర్ సింధు చైనా ప్లేయర్ వాంగ్ జియాపై 21-9, 11, 21, 21-15 స్కోరుతో విజయం సాధించింది. సింధు విజయం పట్ల భారత ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.